యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు, నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికినీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. ఆ గ్రుడ్డివారు చెప్పినట్లుగా నీవు ఆయన సువార్తను చెప్పగలుగుతున్నావా? ఆయన నీ జీవితంలో చేసిన గొప్ప కార్యములను ఇతరులకు ప్రకటించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? వారెప్పుడైతే యేసుక్రీస్తు వారి జీవితంలో అద్భుతాన్ని చేయడం గమనించారో, అనుభవించారో, వెంటనే వారు మౌనముగా ఉండకుండా వారి జీవితంలో, వారి గ్రామాల్లో ఉన్న అనేక మంది ప్రజలకు యేసుక్రీస్తు చేసిన అద్భుతాన్ని, వారి గ్రుడ్డితనాన్ని తొలగించిన మహాదేవుణ్ణి ప్రకటించడము వారు ప్రారంభించారు. ఇంకా అంటున్నారు ఏంటంటే, అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా, ఆ గ్రామం మాత్రమే కాకుండా ఆ దేశమంతటను కూడా ఆయన కీర్తిని ప్రచురము చేసిరి. ఆయన నుండి మనం పొందుకొని కూడా దేవుని సువార్తను లేదా దేవుని యొక్క కార్యాన్ని సాక్ష్య రూపకంగా కానీ, లేదా ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఆ ఇబ్బందుల్లో ఉన్న వారికి యేసుక్రీస్తు ఈ కార్యము చేయగలడు. ఇది నా జీవితంలో నేను అనుభవించాను. దేవుడు తప్పకుండా నిన్ను ఈ బాధల నుండి విడిపిస్తాడు, ఈ రోగాల నుండి విడిపిస్తాడు, ఈ ఆర్థిక సమస్యల నుండి విడిపిస్తాడు అని ఎంతవరకు మనం ప్రకటించగలుగుతున్నాం?